అందరికీ నమస్తే. వెల్కమ్ టు రంగినీడి మహాలక్ష్మి యూట్యూబ్ ఛానల్. మీకు అందరికీ తెలుసున్నదే, ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో 8th క్లాస్ వారికి న్యూ సిలబస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 8th క్లాస్ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ రీడర్తో పాటు సప్లిమెంటరీ రీడర్ కూడా ఉంది. ఇట్ సో హ్యాపెన్ ఇందులో ఫస్ట్ లెసన్ హౌ ది క్యామెల్ గాట్ హిస్ హంప్. ఈరోజు మనం హౌ ది క్యామెల్ గాట్ హిస్ హంప్ అనే ఇమేజినరీ స్టోరీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లెట్స్ స్టార్ట్. హౌ ది క్యామెల్ గాట్ హిస్ హంప్. క్యామెల్ అంటే మీ అందరికీ తెలుసున్నదే. క్యామెల్ అంటే ఒంటె, మీకు తెలుసు కదా. మరి హంప్ అంటే తెలుసా? హంప్ అంటే ఒంటెకి మూపురం ఉంటుంది. దాని వీపు పైన ఉబ్బెత్తుగా ఉంటుంది. దానినే మూపురం అంటాము. అది ఇంగ్లీష్లో హంప్ అని అంటాము. అయితే క్యామెల్కి ఆ హంప్ అనేది ఎలా వచ్చింది అనేది మనం ఈ లెసన్లో తెలుసుకోబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ కాబట్టి అందరూ కూడా చక్కగా వినండి. ఇక ఈ లెసన్ గురించి ఇంట్రడక్షన్ పార్ట్లో ఏమనుందో చూద్దాం. ద వరల్డ్ హ్యాడ్ జస్ట్ బిగన్ and the animals were working for humans. There was one lazy animal that did nothing and said nothing but harm. Even the clever Jinn was at his wits' end. ప్రపంచం అప్పుడే మొదలవుతున్న రోజుల్లో యానిమల్స్ అన్నీ కూడా మనుషుల కోసం వర్క్ చేస్తూ ఉండేవన్నమాట. అప్పుడు మనకు అందులో ఆ యానిమల్స్ అన్నిటిలో ఒక లేజీ యానిమల్ ఉండేది. ఆ లేజీ యానిమల్ ఏ పని చేసేది కాదు, ఏమీ మాట్లాడేది కూడా కాదు. కానీ ఒకే ఒక్క మాట హాఫ్ అనేది. తెలివైన జిన్ను కూడా ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుని కూర్చున్నాడు. ఇక్కడ 3వ లైన్లో DJINN అని ఉంది కదా, దానిలో డి సైలెంట్ అనమాట. సో మనం దీన్ని జిన్ అని పిలవాలి. జిన్ అంటే మీకు తెలుసా? జిన్ అన్న, జీనీ అన్న, ఆ ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఇది అరేబియన్ మైథాలజీలో ఒక క్యారెక్టర్ అనమాట. అంటే మనం చూడండి, అల్లావుద్దీన్ అద్భుత దీపం అంటూ ఉంటాం. ఆ దీపం పట్టుకుని మనం చేతితో నిమిరితే అందులో నుంచి ఒక ఆకారం వస్తుంది. మనకి ఏం కావాలంటే అది చేసి పెడుతుంది, మనకి బానిసలాగా ఉంటుంది అని మనం కొన్ని కథల్లో వింటూ ఉంటాం కదా. దాన్నే జిన్ అంటాం అనమాట. సో ఆ జిన్, అంత తెలివైన జిన్ కూడా ఇక్కడ ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండిపోయాడు అని అర్థం అనమాట. మనకి ఇమేజినరీ లెసన్ని 2 పార్ట్స్గా ఇవ్వడం జరిగిందనమాట. పార్ట్ 1లోని ఇంట్రడక్షన్ పార్ట్ అయితే మనకి ఇప్పుడు ముగిసింది. ఇప్పుడు లెసన్లోకి వెళ్ళి చూద్దాం. ఇన్ ది బిగినింగ్ వెన్ ది వరల్డ్ వాజ్ న్యూ అండ్ ది యానిమల్స్ వర్ జస్ట్ బిగినింగ్ టు వర్క్ ఫర్ మ్యాన్, దేర్ వాజ్ ఎ క్యామెల్ and he lived in the middle of a howling desert because he did not want to work. He ate sticks and thorns and prickles, and when anybody spoke to him, he said, "Humph, just humph, and no more." Presently, the horse came to him on Monday morning with a saddle on his back and said, "Camel, oh camel, come out and trot like the rest of us." "Humph," said the camel, and the horse went away and told the man. From this passage, I will give you now meanings of some words so that you can better understand. నేను మీనింగ్స్ చెప్తూ ఉంటే మీరు కూడా అండర్లైన్ చేసుకుని ఆ మీనింగ్స్ని మీరు మీ టెక్స్ట్ బుక్లో రాసుకోండి. బిగినింగ్ అంటే ప్రారంభంలో, స్టార్టింగ్లో అని అర్థం. న్యూ నూతనంగా, క్రొత్తగా అని అర్థం. మిడిల్ అంటే మధ్యలో అని అర్థం. హౌలింగ్ డిజర్ట్ అంటే రకరకాల అరుపులతో ఓలలు వినిపించే ఎడారి అని అర్థం చేసుకోవచ్చు. హౌలింగ్ అంటే ప్రొడ్యూస్ ఎ లాంగ్ వెయిలింగ్ సౌండ్. హియర్ ది ఆథర్ మీన్స్ ద camel lives lonely and deserted. Since there is no sound of any livelihood, only the desert winds were heard like a howl. అంటే ఇక్కడ క్యామెల్ అనేది ఎవరితోనూ ఉండకుండా ఒంటరిగా ఒక ఎడారిలో ఉంటుంది.
అంటే అక్కడ ఎవ్వరు మనుషులు కానీ వేరే యానిమల్స్ కానీ ఉండవు కాబట్టి విపరీతమైన గాలులు వీస్తూ ఉన్నప్పుడు ఒక రకమైన సౌండ్ వస్తుంది కదా, దాన్ని హౌల్ అని అంటారు అనమాట. సో ఆ హౌలింగ్ డిజర్ట్లో ఉంటుంది అని చెప్పడం అనమాట. ఇక్కడ స్టిక్స్ అంటే చిన్న చిన్న పుల్లలు, అదేవిధంగా థార్న్స్ అండ్ ప్రికిల్స్. థార్న్స్ అండ్ ప్రికిల్స్ అంటే చిన్న చిన్న ముళ్ళులు అనమాట. హాంఫ్ అంటే తిరస్కారము, అలక్ష్యము అని అర్థం చేసుకోవచ్చు. యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ డౌట్ ఆర్ కంటెంప్ట్, డిస్సాటిస్ఫాక్షన్ ఆర్ డిస్రెస్పెక్ట్. అంటే ధిక్కార భావంతో హాంఫ్ అని చెప్తారనమాట. హంప్ అని చెప్పాను ఇందాక. హంప్ అంటే ఏంటి? మూపురం. ఇది హాంఫ్. ఇదేంటి? ధిక్కార భావంతో ఎదుటి వాళ్ళ మాట వినకూడదు అనుకున్నప్పుడు ఎటకారంగా చెప్పే మాటని హాంఫ్ అంటారనమాట. శాడిల్ అంటే జీను. మనం ఇందాక చెప్పుకున్నామే జిన్ అనేది వేరు, ఇక్కడ జీను వేరు. జీను అనేది ఒక లెదర్తో చేసినటువంటిది. అంటే హార్స్ వీపు పైన వేస్తారనమాట. ఎవరైనా రైడింగ్ చేసే ముందు దానిపైన ఎక్కి కూర్చుంటారనమాట. ఏ సీట్ fastened on the back of a horse or other animal for riding. ట్రాట్ అంటే వేగంగా నడవడం. టు మూవ్ అలాంగ్ క్విక్లీ. ఈ ప్రపంచం మొదలైన కొత్తలో జంతువులు మనుషుల కోసం పనిచేసేవి. ఒక సోమరిపోతు అయిన ఒంటరిగా ఎడారి మధ్యలో ఉండేది. ఎందుకంటే ఆ సోమరిపోతు వంటికి ఏ పని చేయడం ఇష్టం లేదు. అందుకే ఒంటరిగా ఉంటూ ఏ జంతువులతో కలిసేది కాదు. మిగిలిన జంతువులు మనుషుల కోసం పనిచేసేవి కనుక వాటికి మనుషులే తిండి పెట్టడం జరిగేది. మరి ఒంటి ఏ పని చేయకుండా ఉండటం వలన చిన్న చిన్న పుల్లలు, చిన్న చిన్న ముళ్ళు వంటివి తింటూ ఉండేది. ఎవరైనా ఒంటితో మాట్లాడితే హాంఫ్ అనేది. హాంఫ్ అని మాత్రమే జవాబిచ్చేది. ఇంకా ఏమీ మాట్లాడేది కాదు. సోమవారం ఉదయం ఒక గుర్రం తన ఒంటిపై జీనుతో ఒంటె దగ్గరికి వచ్చి, ఒంటె బయటకు రా, వచ్చి మాలాగా పరిగెత్తు అని చెప్పింది. ఒంటె హాంఫ్ అన్నది. గుర్రం అక్కడి నుండి వెళ్ళిపోయి తమ యజమాని అయిన మనిషితో జరిగిందంతా చెప్పింది. మనం ముందుగానే చెప్పుకున్నాం కదా జిన్ గురించి. జిన్ అంటే అరేబియన్ ఇస్లామిక్ మైథాలజీలో ఒక క్యారెక్టర్ అని. ఆ జిన్కి ప్రత్యేకమైన శక్తులు ఉంటాయన్నమాట. ఆ ప్రత్యేకమైన శక్తులతో తను ఒక మనిషిలా కావాలంటే మనిషిలాగా, ఏదైనా యానిమల్లా కావాలంటే యానిమల్లాగా, ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని ధరించవచ్చు అన్నమాట. నెక్స్ట్, ప్రెజెంట్లీ ది డాగ్ కేమ్ టు హిమ్ with a stick in his mouth and said, Camel, oh Camel, come and fetch and carry like the rest of us. Humph, said the camel, and the dog went away and told the man. Presently the ox came to him with the yoke on his neck and said, Camel, oh Camel, come and plow like the rest of us. Humph, said the camel, and the ox went away and told the man. At the end of the day, the man called the horse and the dog and the ox together and said, 3, oh 3, I am very sorry for you, but that half thing in the desert can't work, or he would have been here by now. So I am going to leave him alone, and you must work double time to make up for it. That made the three very angry, and they held a panchayat on the edge of the desert, and the camel came, chewing cud, and laughed at them. Then, ఇప్పుడు మనం ఇక్కడ నుండి కొన్ని వర్డ్స్కి మీనింగ్స్ చెప్పుకుందాం. దాని తర్వాత దీని సమ్మరీ ఏంటనేది చెప్తాను. ప్రజెంట్లీ దీన్ని యాడ్వర్బ్గా తీసుకున్నట్లయితే షార్ట్లీ, కరెంట్లీ, ఇన్ ఏ షార్ట్ వైల్ అని మనం అర్థం చేసుకోవచ్చు. స్టిక్ అంటే ఒక పుల్ల, కొయ్య. ఏ థిన్ పీస్ ఆఫ్ వుడ్. ఫెచ్ అంటే తీసుకుని రావడం. కమ్ ఆఫ్టర్ అండ్ బ్రింగ్ అని అర్థం చేసుకోవచ్చు. ఫెచ్ అండ్ క్యారీ
అంటే తీసుకుని ఎత్తుకొని రావడం. టు మూవ్. యోక్ అంటే ఎడ్ల కాడి. 2 ఎడ్లను కలిపి పని చేయడానికి వీలుగా కలిపి ఉంచేది ఎడ్ల కాడి అనమాట. ఏ కనెక్షన్ బిట్వీన్ 2 థింగ్స్ ఆర్ యానిమల్స్ సో దట్ దే మూవ్ టుగెదర్. ప్లౌ దున్నుట. టు బ్రేక్ అండ్ టర్న్ ఓవర్ ఎర్త్ ఎస్పెషల్లీ విత్ ఎ ప్లౌ. అలోన్ అంటే ఒంటరిగా. యాంగ్రీ అంటే కోపం. ఏ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ డిస్ప్లెజర్ ఆర్ అనాయన్స్. పంచాయత్ అంటే పంచాయతీ, విలేజ్ కౌన్సిల్. ఎడ్జ్ అంటే అంచు, చివర, బార్డర్. చూయింగ్ కడ్ అంటే నెమరు వేయుట. కొన్ని జంతువులు అంటే మనకి బఫెలోస్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి తిన్న ఆహారాన్ని కొంతసేపటి తర్వాత తాపీగా కూర్చుని మళ్ళీ వాటిని నోట్లోకి తెచ్చుకుని నెమరు వేస్తూ ఉంటాయన్నమాట. దాన్నే చూయింగ్ కడ్ అంటారు. ఇప్పుడు ఒకసారి మనం మొత్తం సమ్మరీ చూద్దాము, సరేనా? ఇప్పుడు క్యామెల్ దగ్గరికి కుక్క వచ్చింది. కుక్క తన నోటితో కొయ్య ముక్కను పట్టుకుని వచ్చి, ఒంటే ఓ ఒంటే రా, వచ్చి మాలాగా ఏదైనా తీసుకుని వచ్చి మోయు అని చెప్పింది. ఒంటే మళ్ళీ హాంఫ్ అని చెప్పింది. అది విన్న కుక్క అక్కడి నుండి వెళ్ళిపోయి తన యజమానికి జరిగిందంతా చెప్పింది. ఇంకొంతసేపటికి ఒంటె దగ్గరికి ఎద్దు వచ్చింది. ఎద్దు తన మెడపై కాడితో వచ్చి ఇలా అంది, ఒంటే ఓ ఒంటే రా, వచ్చి మాలాగా మా అందరితో పాటు నువ్వు కూడా దున్ను అని చెప్పింది. ఎప్పటిలాగే మన ఒంటె హాంఫ్ అని చెప్పింది. అది విన్న ఎద్దు మనిషి దగ్గరికి వెళ్ళి, అంటే తన యజమాని దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పింది. ఆ రోజు సాయంత్రం ఆ మనిషి గుర్రాన్ని, కుక్కని, ఎద్దుని పిలిపించి ఇలా అన్నాడు, 3 ఓ 3 అంటే ఈ మూడింటిని ఉద్దేశించి చెప్పడం అన్నమాట. ఐఎమ్ వెరీ సారీ ఫర్ యూ, నన్ను క్షమించండి, నేను చాలా బాధపడుతున్నాను. హంప్ థింగ్, ఏదైతే హంప్ హంప్ అని ఎడారిలో అంటుందో దాన్ని ఉద్దేశించి అనడం అనమాట. ఎప్పుడు హంప్ హంప్ అనే ఆ జంతువు ఉందే, అది ఇక పనిచేయదు. పనిచేసే ఉద్దేశమే ఉంటే ఈ పాటికి మీతో పాటు ఇక్కడ ఉండేది. అది ఇక్కడికి రాలేదు అంటే అది ఇకపై పని చేయదు అని అర్థం. కనుక ఆ ఒంటిని వదిలేస్తున్నాను, దానికి నచ్చినట్టు ఒంటరిగా ఉంటుంది. ఇప్పుడు మీరు చేసే పనికి రెట్టింపు పని చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆ ఒంటె చేయాల్సిన పని భారం కూడా ఇప్పుడు మీరే చేయాలి అని చెప్పాడు. యజమాని అలా చెప్పడంతో ఆ మూడింటికి చాలా కోపం వచ్చేసింది. అవి ఆ ఎడారి చివరికి పోయి పంచాయతీ పెట్టుకున్నవి. ఒంటె అక్కడికి నెమరు వేసుకుంటూ వచ్చి ఈ మూడింటిని చూసి నవ్వసాగింది. నవ్వుతూ హాంఫ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ప్రెజెంట్లీ దేర్ కేమ్ అలాంగ్ ది జిన్ హూ వాజ్ ఇన్ చార్జ్ ఆఫ్ ఆల్ డిజర్ట్స్ రోలింగ్ ఇన్ ఏ క్లౌడ్ ఆఫ్ డస్ట్. Gin of all deserts, said the horse. Is it right for anyone to be idle? Certainly not, said the gin. Well, said the horse, there's a thing in the middle of your desert with a long neck and long legs, and he hasn't done a stroke of work since Monday morning. He won't trot. Phew, said the gin, whistling. That's my camel. What does he say about it? He says, humph, and he won't plow, said the ox. Very good, said the gin. I will humph him if you will kindly wait a minute. కొన్ని వర్డ్స్కి మీనింగ్స్ చెప్తాను, శ్రద్ధగా వినండి, రాసుకోండి. ఇన్ చార్జ్ అంటే having control or being responsible for someone or something. A person who manages a team. బాధ్యత లేదా నియంత్రణ అధిపతి అని చెప్పుకోవచ్చు. రోలింగ్ అంటే చుట్టుకొని లేదా దొర్లుకుంటూ అని అర్థం. అరైవ్డ్ ఎస్పెషల్లీ ఆర్ అపియర్డ్.
రోలింగ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ మోషన్ దట్ కంబైన్స్ రొటేషన్ అండ్ ట్రాన్స్లేషన్ అని అర్థం చెప్పుకోవచ్చు. క్లౌడ్ ఆఫ్ డస్ట్ అంటే ధూళి మేఘం, స్మోక్ ఆర్ డస్ట్ అని అర్థం చెప్పుకోవచ్చు. ఐడిల్ అంటే ఏ పని లేకుండా. సర్టైన్లీ అంటే ఖచ్చితంగా. ఇక్కడ సర్టైన్లీ నాట్ అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా కాదు, నాట్ ఎట్ ఆల్, ష్యూర్లీ నాట్. స్ట్రోక్ ఆఫ్ వర్క్ అంటే ఏ సింగిల్ కంప్లీట్ మూమెంట్ అంటే చిన్నపాటి పని అని అర్థం. ట్రాట్ అంటే టు మూవ్ అలాంగ్ క్విక్లీ. ఫ్యూ ఏ విజిలింగ్ సౌండ్ లేదా దీన్నే ఎక్స్ప్రెషన్ ఆఫ్ డిస్కంఫర్ట్ లేదా ఎక్స్ప్రెషన్ ఆఫ్ సర్ప్రైజ్ అని కూడా చెప్పుకోవచ్చు. ప్రెజెంట్లీ దేర్ కేమ్ అలాంగ్ ది జిన్ హూ వాజ్ ఇన్ చార్జ్ ఆఫ్ ఆల్ డిజర్ట్స్ రోలింగ్ ఇన్ ఏ క్లౌడ్ ఆఫ్ డస్ట్. ఇప్పుడు అన్ని డిజర్ట్స్కి ఇన్ఛార్జ్ అయినటువంటి జిన్ వచ్చాడంట అక్కడికి. ఎలా వచ్చాడంట జిన్ను? సుడిగాలి వీచినప్పుడు రౌండ్గా గాలి వీస్తుంది కదా, అలా మేఘాలు రౌండ్గా తిరుగుతూ ఉంటే వాటి నుండి వచ్చాడంట జిన్. ఈ 3 జంతువులు ఎక్కడైతే పంచాయతీ పెట్టుకున్నాయో అక్కడికి వచ్చాడు జిన్. జిన్ ఆఫ్ ఆల్ డిజర్ట్స్ said the horse, is it right for anyone to be idle? Certainly not, said the jinn. Well, said the horse, there's a thing in the middle of your desert with a long neck and long legs, and he hasn't done a stroke of work since Monday morning. He won't trot. గుర్రం జిన్ని ఇలా అడిగింది, ఎవరైనా ఖాళీగా ఏ పని చేయకుండా ఉండడం కరెక్టేనా అని. దానికి జిన్ ఖచ్చితంగా కరెక్ట్ కాదు అని బదులిచ్చాడు. నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ నీ ఎడారి మధ్య భాగంలో పొడవాటి మెడ పొడవాటి కాళ్ళు ఉన్న ఒక పదార్థం ఉంది, అదే ఆ ఒంటె. ఆ ఒంటె సోమవారం నుండి ఇప్పటి వరకు చిన్నపాటి పని కూడా చేయలేదు, ఆఖరికి చేయైనా వేయలేదు, తను రైడ్ కూడా చేయలేదు అని చెప్పింది. ఫ్యూ అంటూ జిన్ విజిల్ వేసి, అది నా ఒంటె, ఇంతకీ ఒంటె ఏమన్నది అన్నాడు జిన్. ఏమంటుంది? హాంఫ్ అంటుంది, అంతే, దున్నమన్నా దున్నడం లేదు అని చెప్పింది ఎద్దు. చాలా బాగుంది, మీరు దయచేసి 1 నిమిషం సమయం ఇస్తే ఆ క్యామెల్తో మాట్లాడి తనను కరెక్ట్ చేసి వస్తాను అన్నాడు జిన్. ఇక్కడితో మనకి హౌ ది క్యామెల్ గాట్ హిజ్ హంప్ అనే ఇమాజినరీ లెసన్లో ఫస్ట్ పార్ట్ పూర్తయింది. మరి సెకండ్ పార్ట్ని రేపు నేను అప్లోడ్ చేస్తాను. మరి ఇప్పటి వరకు లెసన్ విన్నారు కదా, మరి మీకేమనిపిస్తుంది? ఆ ఒంటె జిన్ మాటలకి మారుతుందంటారా? మారకపోతే తనకి ఏమవుతుందంటారు? ఆలోచించండి ఒకసారి. మీరు ఏదైతే ఊహిస్తున్నారో జిన్ను మార్చగలడా మార్చలేడా అని, అలాగే ఒంటె తన మాట వింటుందా వినదా, వినకపోతే ఏమవుతుంది, విని ఉంటే ఏం జరిగి ఉంటుంది అనేది మీ ఆలోచనని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని లెసన్స్ మీకు మీ అందుబాటులోకి తేవడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.